హైదరాబాద్లో గాంధీ సరోవర్ ఏర్పాటుపై తెలంగాణ బీజేపీ పోరుబాటు పట్టింది. బాపుఘాట్ సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతాలను బీజేపీ నేతలు పరిశీలించారు. స్థానికులతో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమావేశమయ్యారు. సరైన పునరావాసం లేకుండా ఇల్లు కూలిస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యకర్తలకు ఒక చిన్న విజ్ఞప్తి, ఇది మధు పార్క్. దయచేసి మన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వెనుకకి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్టు పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇది కడతా ఉన్నారు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, కానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తూ ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధుల్లో మీ కిక్ బ్యాక్స్ కోసం చేస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేయట్లే. మూసి ప్రక్షాళన చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మూసి ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇల్లు కూలగొట్టడం కానీ, బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కానీ దాన్ని ఒప్పుకోం. ఈరోజు లక్షలాది మంది ఈ మూసి పక్కన బీద వాళ్ళు నివసిస్తున్నారు. మేము ఆ ఇళ్లలో పండుకున్నాం. మేము ఆ రోజు రాత్రి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా డిపిఆర్ లేదు, ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్ట్ ఎంతైతుంది వీళ్ళకి తెలియదు, అది ఇంకా పబ్లిక్ చేయలేదు, కానీ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎస్టీపీలు చక్కగా చేయకుంటే అవి ఎట్లా చక్కగా అవుతాయి, అవి చక్కగా కాకుంటే నాళాలు ఎట్లా చక్కగా అవుతాయి, అవి చక్కగా కాకుంటే మనం మూసి ఎట్లా శుభ్రం అవుతుంది. ఇది సాధారణ ప్రజలకి వస్తుంది, దీనికి ఇంజనీరింగ్ అవసరం లేదు. అయితే మీరు తప్పుదారిలో పోతున్నారు ముఖ్యమంత్రి గారు. మొట్టమొదలు మీ ఎస్టీపీలు పనిచేయనియండి, తర్వాత మీ గంగారం చెరువు మల్కం చెరువు చేయండి, తర్వాత నాళాలు శుభ్రం చేయండి, లాస్ట్కు మూసిని శుభ్రం చేయండి. దీనికి ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు. ఇది చూడవతుంటే ఇది కేవలము ఒక పెద్ద ఏడీబీ బ్యాంక్లోనో ఓ జైకా లోన్ కొరకే, కానీ ఇక్కడ మూసిని శుభ్రం చేసే ప్రాజెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు మళ్ళీసారి పరిశీలించేస్తారు. రామ్ నామ్ జప్నా పరైమాల్ అప్నా అంటారు. రాముని పేరు చెప్పాలి, వేరే వాళ్ళ ఆస్తులు దోసుకోవాలి. కానీ వీళ్ళకు అలవాటు ఏంది, గాంధీ పేరు చెప్పుకోవాలి. ఈ గాంధీ, ఆ గాంధీ, ఆ గాంధీ. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని మన జీవితాలు నాశనం